వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు క్యాప్సికమ్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ 1/2 kg ఇలాగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ 2 మీడియం సైజ్వి, పచ్చిమిర్చి 3, టమాటోలు 2, పచ్చి కొబ్బరి చిన్న కప్పు తీసుకున్నాము, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, చెక్క లవంగ ఇలాచీలు 2 తీసుకున్నాము, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 2 రెమ్మలు, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్. తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో చెక్క లవంగ ఇలాచీలు అలాగే నువ్వులు వీటిని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాయి, వీటిని వేరొక ప్యాన్లోకి తీసుకున్నాము. అలాగే గసగసాలను కూడా వేయించుకోవాలి. దోరగా వేగాయి, వీటిని వేరొక గిన్నెలోకి తీసుకున్నాము. సేమ్ అదే ప్యాన్లో పచ్చి కొబ్బరిని కూడా కొద్దిగా దోరగా వేయించుకున్నాము. దోరగా వేగాయి, వీటిని వేరొక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి 2. ఆవాలు చిటపటం అన్నాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం క్యాప్సికమ్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ కుక్ అయ్యే లోపల కర్రీకి కావాల్సిన మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాము. మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చెక్క లవంగ ఇలాచీలు నువ్వులు గసగసాలు ఇంకా పచ్చి కొబ్బరి వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. అలాగే చింతపండు కూడా వేసుకోవాలి. 2 కొత్తిమీర రెమ్మలు కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి కదా. కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. 5 మినిట్స్ అయ్యింది. చూసారు కదా, క్యాప్సికమ్ కుక్ అయ్యాయి కొంచెం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు వేసుకున్నాము. మరొకసారి బాగా కలుపుకొని టమాటాలు కూడా కుక్ అయ్యేంత వరకు మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, టమాటాస్ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకున్నాము. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్లో కూడా కొంచెం వేసుకున్నాము. దీన్ని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, మసాలా కూడా మనం వేసిన మసాలా పేస్ట్ కూడా కుక్ అయిపోయింది. గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ బాగా కుక్ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాము. దీన్ని ఒకసారి కలుపుకొని చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.